పేదవాడి వైద్యం ప్రైవేటు పరం చేయకూడదు, పేదవాడి విద్య ప్రైవేటు పరం చేయకూడదు, ఈ ప్రభుత్వం అందించాలని చెప్పి వారు తీసుకున్న నిర్ణయం ఇవాళ దేశంలోని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ దాన్ని ఆలోచన చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ చెప్తున్నాం, ఇవాళ ప్రత్యక్షం కనపడుతుంది, ఇవాళ ఎదురుగా కళ్ళకు కట్టినట్టు సాక్ష్యం కనపడుతుంది. ప్రైవేటు వాళ్ళ చేతిలోకి వెళ్తే ఏం జరగబోతుంది రాబోయే కాలంలో అనేది కళ్ళకు కనపడుతుంది. ఇవాళ సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం, చాలా దగ్గర ఇవాళ తెలుగుదేశం పార్టీ వారు సోషల్ మీడియాలో చూస్తా ఉంటే వాళ్ళు ట్రోల్స్ చేస్తా ఉన్నారు. అచ్చచ్చ మాకేం సంబంధం లేదు, ఇది ప్రైవేట్ వాళ్ళు మేమేం చేయగలం, రామ్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఎవరేం చేయరు, దాని మట్టుకు వాళ్ళు రేట్లు పెంచుకుంటారు, దాని మట్టుకు వాళ్ళు ఉద్యమాలు చేసుకుంటారు, వాళ్ళు చెప్పినట్టు మనం చేయాల్సిందని. మరి రేపు కూడా ఇదే జరుగుతుంది. ఇక్కడ రేపు కూడా ప్రైవేట్ కళాశాలలు అదే చెప్తారు. మీరు రేపు 17 మెడికల్ కళాశాలలు రేపు చెప్తారు మేము ఫీజు వచ్చి ఇవ్వాలంటారు, రేపు ముఖ్యమంత్రి గారు చెప్తారు లేదు దాని మీద నియంత్రణ మాదే అంటున్నారు. ఎలా మీకు నియంత్రణ వస్తుంది? ప్రైవేట్ పరం వారి టెండర్లు పార్టిసిపేట్ చేసి వాడు అగ్రిమెంట్ కంక్లూడ్ అయితే వాడి ఆధీనంలో రిక్రూట్మెంట్ జరిగితే మీరు చెప్తున్న ప్రకారం రేపు వచ్చి వాళ్ళ